అభిరుచి మీ అభిరుచి. మీ చేతులు మురికి వదిలి ఫ్రెష్గా తయారవ్వాలి అంటే మీకోసం ఓ చక్కటి క్లెన్జర్. పైనాపిల్ ముక్కలపైన కొద్దిగా లైమ్ జ్యూస్ రాసి ఆ తర్వాత చేతులపైన స్క్రబ్ చేయండి. ఇలా చేస్తే మీ స్కిన్ పై ఉండే పొల్యూషన్ ఇంకా డర్ట్ అంతా పోతుంది. మీకోసం మరో చిట్కా. ఈ ఎండాకాలంలో చాలామంది డీహైడ్రేషన్తో బాధపడుతూ ఉంటారు. అలాంటప్పుడు చెరుకు రసంలో కొద్దిగా ఉప్పు ఇంకా కొద్దిగా మిరియాల పొడి బాగా కలుపుకొని తాగండి. ఇలా చేస్తే డీహైడ్రేషన్ తగ్గిపోతుంది. ఇప్పుడు మరో చిట్కా. చాలామంది స్కిన్ పైన వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఇంకా డెడ్ స్కిన్ పోవడానికి స్క్రబ్ చేస్తూ ఉంటారు. అయితే మీరు వాడే స్క్రబ్లో తాజా ద్రాక్ష పళ్ళ గుజ్జును కూడా కలిపి స్క్రబ్ చేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్స్ చూస్తారు. ఎప్పుడైనా గాయమైందనుకోండి, అయితే అవి తొందరగా నయం అవ్వాలి అంటే తమలపాకు రసాన్ని రాయండి. ఇలా చేస్తే గాయం తొందరగా నయమైపోతుంది. మీకోసం మరో చిట్కా. మన స్కిన్ ఎప్పుడు ఆరోగ్యంగా, ఇన్ఫెక్షన్స్కి దూరంగా ఉండాలి అంటే ఇలా చేసి చూడండి. ప్రతిరోజు స్నానానికి ముందుగా పసుపు రాసుకొని ఆ తర్వాత స్నానం చేయండి. ఇలా చేస్తే స్కిన్ ఇన్ఫెక్షన్స్ నుంచి దూరంగా ఉండొచ్చు. కొబ్బరి చట్నీ ఇంకా టేస్టీగా ఉండాలి అంటే ఇలా చేసి చూడండి. కొబ్బరి చట్నీ చేసుకునేటప్పుడు అందులో నీళ్లు పోస్తూ ఉంటాం. అయితే నీళ్లకు బదులుగా పాలు పోస్తే కొబ్బరి చట్నీ టేస్ట్ ఇంకా బాగుంటుంది. అభిరుచి మీ అభిరుచి.